12 మాసాల్లో తనకు అత్యంత ప్రీతికరమైనది శ్రావణమని పరమేశ్వరుడే స్వయంగా చెప్పారట. పైగా శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు రావడం వల్లనే ఆ మాసానికి శ్రావణ మాసం అన్న పేరు వచ్చిందని సెలవిచ్చారు. శ్రావణ మాసంలో విధించబడిన విధుల్లో ఏ ఒక్కటైనా శ్రద్ధగా చేసినవారు పరమేశ్వరునికి అత్యంత ప్రియులవుతారు. శివయ్యకు ప్రియమైన మాసం మరొకటి లేదు. శ్రావణ మాసంలో తీరని ఎన్నో కోరికలతో పూజలు చేసి పరమేశ్వరుణ్ణి ఆరాధించిన వారి కోరికలన్నీ తీరుతాయి. కోరికలు లేకుండా పూజించిన వారికి మోక్షాన్నిస్తాడు శివయ్య. ఈ మాసంలో ఏ ఒక్క తిథి వారం కూడా వ్రత ప్రాముఖ్యం లేకుండా ఉండవు. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఈ మాసం గురించి చెబుతూ, ఎవరైతే శ్రావణ మాసంలో ఏకభుక్తం చేస్తూ అంటే ఒక్కపూట భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో గడుపుతారో వారికి అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలితమే కాక వంశాభివృద్ధి కూడా జరుగుతుంది. ఈ నెలలో దైవ కార్యాలు స్వల్పంగా చేసినా సరే అవి అనంత ఫలితాలను ఇస్తాయి. మాసమంతా వ్రతం చేయదలిచిన వారు భూశయనం, బ్రహ్మచర్యం పాటిస్తూ సత్యాన్నే పలకాలి. ఫలహారం లేదా హవిష్యాన్నము ఆకులో మాత్రమే భుజించాలి. ఆకుకూరలు తినరాదు. ఈ మాసంలో చేసే నమస్కారాలు, ప్రదక్షిణలు సాధారణ సమయాల్లో చేసేవాటికన్నా 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక సమాచారాల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.